వెల్కమ్ టు ఇష్యూ పాప డబుల్ ఫైవ్. ఈరోజు మా వీడియో ఏంటంటే సంత్రాలు అయితే వేసేద్దాం. చూడండి, చెట్ల మీద కాయలు ఇప్పుడే తెంపిన. హాయ్ చెప్పండి. మా చెల్లె తెస్తాను, ప్లేట్ తెమ్మంటే ఇది తెస్తాను. హాయ్ చెప్పు. ఇప్పుడైతే మేమైతే జ్యూస్ చేస్తాం. చూడండి, ఫస్ట్ అయితే మనం గిన్నె కోసుకోవాలి. ఈ గిన్నెలు ఆడబెట్టరాపు, ఇవైతే కోసుకోవాలి మంచిగా. ఒకటి చూడండి, పిల్లగా ఉంటాయి ఇవి కాయలు. చూడండి ఎంత తీయగా ఉంది. మీకు చూడండి ఎల్లో కలర్ ఉంటాయి, ఎల్లో అండ్ చూపెట్టి. ఇక ఫ్రెండ్స్, మీకు ఒక సాడ్ నుంచి చెప్పాలి. మా తాత మన ఇంకొక తాత ఉంటాడు. ఆ తాతావులు పాంగుట ఒకటి చనిపోయినాయి. మస్తు బాధాకరమైనవి. మా ఉడుకుతున్నాయి, అందుకే మస్తు భయం అవుతుంది. ఇప్పుడైతే మంచిగా కోస్తున్నాం మనం. చూడండి, కోత అంటే రసం మొత్తం బయటకు వెళ్తాంది. ఏమనైతే మా గింజలన్నీ తీస్తుంది. మనం తీసేయాలి, గింజలు తీసేయాలి. జ్యూస్ అంటే నువ్వేం గింజలు తీసినావో ఇది చూడండి, ఇక్కడ గింజలు ఇక్కడనే ఉన్నాయి. చూడండి, నేను చేస్తాను అప్పుడు ఫస్ట్ ఇట్లా చెప్తానండి. ఇళ్ళకెళ్ళ గింజలు అనేది ఇలా పోవు, ఇక్కడనే వస్తుంది. ఎందుకంటే దీనికి అది వచ్చింది, ఇది వచ్చింది మంచిగా. ఇవైతే మస్తు పుల్లగా ఉంటాయి, ఇది వచ్చింది. అందుకే ఇవైతే మనం చక్కెర వేసుకొని మంచిగా జ్యూస్ వేసుకుందాం. చూడండి, ఇట్లా వేసుకోవాలి. మిక్సీలో వేసుకుందామంటే మిక్సీ అంతా, మిక్సీ కన్నా ఇదే తొందరగా అయిపోతుంది. ఇది లేట్ అయిపోతుంది కానీ మంచిగా ఉంటుంది. మిక్సీ పట్టి మంచిగా కడిగి అంత లేట్ చేస్తాయి. ఇదైతే తొందర పట్టి తొందరగా కావచ్చు. ఇదైతే మనం చేసుకోవాలి. స్టార్ట్. ఇదైతే మంచిది ఒంటికి జ్యూస్. మా అమ్మ మాడుండి చెప్తుంది. చూడండి ఎట్లా ఇస్తుందో, మంచిగా ఉంటుంది. వీడియో ఇదైతే చేసిన తర్వాత రికార్డ్ చేసి 2 చేతులతో మస్తు అనాలి ఫ్రెండ్స్. చూడండి, ఇది అయిపోయింది. ఇక ఇట్లా వేయాలి, ఇది అస్సలు ఉండద్దు. ఆ గుజ్జుని ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఈ జ్యూస్ ఎట్లుంది, స్టేజ్ రెండు కాయలు నెక్స్ట్ వీడియోలో అన్నీ చెప్తాం. బాయ్.